గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు, అలాగే రామకోటి రాయడానికి నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం. ఈరోజు తిథి శుద్ధ షష్ఠి, సాయంత్రం 5:48 వరకు. నక్షత్రం భరణి, ఉదయం 7:22 వరకు. తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. చంద్రుడు మేషరాశిలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు మిథునంలోను, కేతువు కన్యలోను, రవి శనులు కుంభరాశిలోను, బుధ రాహువులు మీనరాశిలోను, శుక్రుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే వృత్తిపరంగా కూడా వీరికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా వ్యాపారస్తులకి వారికి ఆర్థికంగా కూడా కొంతవరకు మెరుగయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి చాలా వరకు సానుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. అలాగే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తూ ఉంటారు. మీ యొక్క ఆరోగ్యం గురించి, అలాగే మీ రుణాల గురించి కొంత ప్రత్యేక శ్రద్ధని మాత్రం కనపరుస్తూ ఉండాలి. ముఖ్యంగా అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయటం వైపు ఎక్కువగా ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటారు. పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం ఈరోజు ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. అయితే బంగారం కానీ లేకపోతే ఇతర విషయాలకి సంబంధించి, అంటే ట్రేడింగ్ చేస్తున్నా, స్పెక్యులేషన్ చేస్తున్నా, వీటిల్లో మాత్రం కొంత ఇబ్బంది అనేది గోచరిస్తోంది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రమే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఆర్థిక పరంగా పెద్దగా ఇబ్బంది అనేది కనపడకపోయినా మీరు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ పొదుపు మాత్రం పాటించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు గణేశుడికి సంబంధించి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఈరోజు శ్రమ అధికంగా ఉండబోతోంది. కానీ ఆర్థికంగా కూడా కొంత ఇబ్బంది అనేది గోచరిస్తోంది. అయితే సమయానుకూలంగా వీరికి ఆర్థికమైన అనుకూలత కూడా ఉంటూ ఉంటుంది. అలాగే మీరు కనుక రుణాల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు మీకు అందటం, అలాగే కుటుంబ సభ్యులు చెప్పే సూచనలు కూడా మీరు పాటించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే ఆర్థికంగా కూడా వీరు కొంత ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. శ్రమకి తగినట్టుగా వీరికి ఆర్థిక పురోగతి లేదు అని చెప్పి కొంత నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. వ్యాపారస్తులకి మాత్రం ఆర్థిక పురోగతితో పాటు వీరికి వ్యాపార పరంగా కూడా కొంత ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు మాత్రం ఈరోజు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అమ్మవారిని బిల్వపత్రాలతోటి పూజించటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు కూడా ఈరోజు వారి ఆర్థికపరమైన విషయాలు, అలాగే వారికి ప్రయాణాలు ఉండటం, దీంతో పాటు బంధుమిత్రుల్ని కలవటం, లేదా మీకు వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉండటం, కుటుంబ సభ్యులతోటి కొంత గొడవలు పడటం, మానసికంగా ప్రశాంతత లేకపోవటం, ఇవన్నీ కూడా మీకు కొంత చికాకును కలిగిస్తూ ఉంటాయి. అలాగే సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి మాత్రం కొంత అనుకూలత ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. ప్రయాణాలు అధికంగా ఉండబోతున్నాయి. ఉద్యోగపరంగా చికాకులు కలగబోతున్నాయి. అలాగే సమయానుకూలంగా సానుకూలంగా పనులు పూర్తి చేసేందుకు మాత్రం ఉద్యోగస్తులు ఖచ్చితంగా ప్రయత్నం కొనసాగిస్తూ ఉండాలి. ఇంకా వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా కొంతవరకు ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే వీరి వృత్తిపరంగా లేదా వీరి వ్యాపార పరంగా పెద్ద అభివృద్ధి అనేది లేకపోయినా అది మాత్రం కొనసాగుతూ ఉంటుంది.
ఇంకా పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం ఈ రోజు ప్రత్యేకించి పెద్ద అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవట్లేదు. ఇంకా ఈ రాశి వారు మాత్రం ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం పెద్ద ప్రయోజనకరంగా ఉంటుందని మనం చెప్పుకోవడం లేదు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే ఐటీ రంగాలలో ఉన్న వారికి మాత్రం ఉద్యోగానికి సంబంధించి కొంత హఠాత్తుగా కొన్ని వార్తలు వినాల్సిన పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. దాని వలన కూడా వీరు మనస్తాపానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి ఆర్థికంగా పెద్ద పురోగతి అనేది కనిపించటం లేదు. అలాగే ఆర్థికంగా పురోగతి లేకపోయినా వారు వ్యాపార పరంగా అంత అనుకూలత లేకపోయినా వ్యాపారం పైన దృష్టి సారిస్తూ ముందుకు వెళతారని మాత్రం చెప్పుకుంటున్నాం. మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో మాత్రం కొంతవరకు వీరికి అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇక పెట్టుబడులు పెడుతున్న వారు కూడా వీరు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. అలాగే పెట్టుబడుల విషయంలో మీరు సలహాలు సూచనలు తీసుకొని ఆ తర్వాత మాత్రమే పెట్టుబడులు పెడితే కొంతవరకు మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా ఈ రాశి వారు ఈరోజు గణేశుడి సహస్రనామాలు చదవటము వినటము, స్వామివారిని ఎర్రటి మందారాలతోటి పూజించటం వలన మీరు ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం లభించేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు కూడా ఈరోజు వారి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి, వారి యొక్క వృత్తి గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ ఉండాలి. ముఖ్యంగా మీరు అనుకుంటున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయి అని గమనించాలి. దీంతో పాటు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. చాలా వరకు కూడా ఈ రాశి వారు దైవ దర్శనాలు చేసుకోవడానికి ఎక్కువగా ఉత్సాహం అనేది కనబరుస్తూ ఉంటారు. అలాగే వృత్తిలో ఎలాంటి వారికైనా సరే ఇబ్బందులు ఉంటాయి అని చెప్పుకుంటూ ముందుకు మాత్రం వెళ్ళిపోతూ ఉంటారు. వ్యాపార పరంగా కూడా కొంతవరకు ఆర్థికంగా పెద్ద పురోగతి అనేది కనిపించకపోయినా కొంత ముందుకు వెళతారు అని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే విశేషంగా మీకు గుర్తింపు రావటం కానీ, మీ ప్రజ్ఞాపాఠవాలను నలుగురు గుర్తించి మాట్లాడుకునే అవకాశం మాత్రం మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారిని వివిధ పుష్పాలతోటి పూజించటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా ఈరోజు వారి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. జీవిత భాగస్వామికి అనారోగ్య పరిస్థితులు ఉండే అవకాశాలు, వృత్తిరీత్యా వీరికి ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాట పట్టింపులకి పోకుండా ఉండేందుకు జాగ్రత్త వహించాలి. వృత్తిపరంగా కూడా మీకు కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో పురోగతి లేదని కొంత మీరు చింతించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి మాత్రం కొంతవరకు అనుకూలంగా ఉంది. అలాగే ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. మీరు చెయ్యని పనులకి కూడా మిమ్మల్ని దూషించేవారు ఎక్కువగా ఉంటారు. శత్రువులు అధికంగా అవుతూ ఉంటారు. వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు శ్రమకి ఎక్కువగా గురవుతూ ఉంటారు కనుక ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అకాల భోజనం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల వలన కూడా అలసట అనేది ఎక్కువగా గోచరిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకోవటం వలన కొంత మీకు మానసికంగా ఇబ్బందులు తొలగి అనుకూలమైన స్థితిగతులు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా ఈరోజు వారి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారి యొక్క పెట్టుబడుల గురించి, దీంతో పాటు కొంతవరకు ఎటువంటి పనులు చేస్తే అనుకూలంగా ఉంటుంది అని చెప్పి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తుంటారు. ఏ పని తలపెట్టినా కూడా
కొంత ఆర్థిక ప్రయోజనం లేకపోతే ఆ పని మనం చేయటం అనవసరం అని కూడా భావిస్తూ ఉంటారు. దీంతో పాటు కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. అలాగే వస్తువాహనాలు అమర్చుకునేందుకు కూడా కొంతవరకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఆర్థికంగా కొంత మీకు పురోగతి అనేది సూచిస్తున్నా మీరు అనుకున్న విధంగా ఆ పురోగతి లేదని చింతిస్తూ ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. సంతానానికి మాత్రం కొంతవరకు అనుకూలంగా ఉంది. అలాగే మీ యొక్క ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వ్యాపారస్తులకి కూడా కొంతవరకు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారిని జాజి పూలతోటి పూజించటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం వారి ఆరోగ్యం గురించి, పెట్టుబడుల గురించి, దీంతో పాటు వారి స్నేహితుల గురించి, వారితోటి మాట్లాడుతున్న మాటల గురించి, ఏ పని చేస్తున్నా కూడా అది ఏదో ఒక రకంగా మీకు సమస్యను కలిగిస్తూ ఉంటుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. మాట విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాట పట్టింపుల జోలికి వెళ్లకుండా ఉండాలి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులు మాత్రం పరిస్థితులకు అనుగుణంగా మెలిగేందుకు ప్రయత్నం చేయాలి. వ్యాపారస్తులకి కొంతవరకు అనుకూలంగా ఉంది. ఆర్థికంగా పెద్ద పురోగతి అనేది కనిపించట్లేదు. పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో మ్యూచువల్ ఫండ్స్ అయినా, ట్రేడింగ్ అయినా, షేర్ మార్కెట్ అయినా, స్పెక్యులేషన్ అయినా, బంగారం కొనటం కానీ అమ్మటం అయినా, ఇలాంటివి ఏవి కూడా వీరికి అంత అనుకూలంగా ఉండవు అని మాత్రం చెప్పుకుంటున్నాం. మరి ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి గణేశుని పంచరత్నమాల స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామి వారిని బిల్వదళాలతోటి పూజించటం వలన మీకు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం వీరికి ఉద్యోగ పరంగాను, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులతోటి తప్పకుండా కొంత సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులు సహాయ నిరాకరణ చేయటం, మీ మాట వినకపోవటం, వారితోటి ఎక్కువగా వాదోపవాదాలు ఉండటం, అలాగే మీరు ఆశించినట్టుగా వారి ప్రవర్తన లేకపోవటం, ఇవన్నీ మిమ్మల్ని మానసికంగా కొంత క్షోభకి గురి చేస్తాయని గమనించాలి. సంతానము పట్ల కొంతవరకు మీరు ఆసక్తిని కనపరచాలి, లేదా ప్రత్యేక శ్రద్ధని చూపించాలి. వారి చదువు పట్ల కానీ, వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల పట్ల కానీ, లేదా మీ సంతానం పైన గనక మీరు మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటున్నా, లేకపోతే ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నా ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. భూ సంబంధమైన విషయాల్లో కొంతవరకు ఇబ్బంది ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే లిటిగేషన్లు, కోర్టు కేసులు మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం కొంత ధన నష్టం కలిగే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఈ రాశి వారు మాత్రం ఈరోజు శ్రీకృష్ణాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారిని దర్శించుకోవటం వలన మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు కూడా ఈరోజు వారి యొక్క ఆర్థికపరమైన విషయాలు, వారి యొక్క ఉద్యోగ వ్యాపారం గురించి, అలాగే వీటితో పాటుగా వారి యొక్క సంతానం గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలంగా ఉంది. పెద్ద ఇబ్బంది అనేది కనిపించటం లేదు. అలాగే మీకు మాత్రం పెట్టుబడుల విషయంలో కొంత అభివృద్ధి లేదా పురోగతి అనేది సూచిస్తోంది, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో. అలాగే స్పెక్యులేషన్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేస్తూ ఉంటే మీకు కొంత నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు సహాయం చేయబోయి ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా గమనించాలి. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత ప్రయోజనకరంగా ఉంటుందని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే ఆశించిన విధంగా మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది కాకుండా వేరే రకంగా మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారిని దర్శనం చేసుకోవటం వలన ఇంకా మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయము, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ముఖ్యంగా వ్యాపారస్తులకి వారి వ్యాపార పరంగా కొంతవరకు అభివృద్ధి ఉండటం,
వ్యాపార పరంగా వీరికి ప్రయాణాలు లాంటివి ఉండటం, ఆర్థికంగా కూడా కొంతవరకు పురోగతి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీర్థయాత్రలు లాంటివి చేయటం, తల్లిదండ్రులని సేవించుకోవటం, అలాగే కొంతవరకు దాన ధర్మాలు చేయటం, ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతున్నాయి. ఇక ముఖ్యంగా సంతానానికి మాత్రం ఈరోజు అనుకూలంగా ఉంది. దీంతో పాటు పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది, లేదా మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యులు మీకు చక్కగా అనుకూలంగా మీరు ఆశించిన విధంగా నడుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి కొంతవరకు అనుకూలంగా ఉంది. అలాగే వీరికి ఉద్యోగపరంగా కూడా వీరి యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళకి మంచిగా గుర్తింపు వస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రాశికి చెందిన స్త్రీలకి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఈ రాశికి చెందిన వారు మాత్రం ఈరోజు శివ పంచాక్షరి స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారిని దర్శించుకోవటం వలన మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం ఈరోజు వారికి ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే రుణ బాధలు, రుణానికి సంబంధించిన ఇబ్బందులు, రుణ ఒత్తిళ్లు, రుణం తీసుకున్న వారికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు, కోర్టు కేసులు, ఏవైతే కోర్టు విషయాలు ఉన్నాయో ఎప్పటి నుంచో ఆగిపోయాయి అనుకున్న విషయాలు, ఇవన్నీ కూడా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇవి కొంతవరకు మీకు క్లిష్ట సమస్యగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. అవమానాలు ఎక్కువగా ఉండే అవకాశం, అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదన్న నిరాశ, ఇవి రెండూ కూడా మీకు జరిగేందుకు అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఇక పెట్టుబడుల విషయంలో మాత్రం ఈరోజు పెద్ద అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవట్లేదు. అలాగే కొంతవరకు సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. ఉద్యోగస్తులకి ప్రయాణాలు అధికంగా ఉండటం, పనులు అనుకున్నంత వేగవంతంగా పూర్తి కాకపోవటం, అలాగే మీరు పనులు కావట్లేదని చెప్పి ఉన్నతాధికారులకి మీరు కొంతవరకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావటం, ఇలాంటివన్నీ కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు హనుమాన్ అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం, అలాగే స్వామివారి ఆలయంలో నువ్వుల నూనెతోటి దీపారాధన చేయటం వలన వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా ఆ వినాయకుడి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. రామకోటి రాసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి. శ్రీరాముని చరిత్ర మొత్తం 100 కోట్ల శ్లోకాలతో ఉంటుంది. ఆ శ్లోకాలలో ఏ ఒక్క అక్షరాన్ని ఉపాసన చేసినా ఆ అక్షరం అనేక జన్మల్లో చేసిన పాపాలను తొలగింపజేస్తుంది. రామకోటి అంటే 1,000,000 సార్లు శ్రీరామ అని రాయటం. అలా వీలు కాని పక్షంలో 1000 లేదా 2000 సార్లు శ్రీరామ జయం అని వ్రాసినా కూడా రామకోటి రాసిన ఫలితం కలిగి అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. ప్రతిరోజు నిర్ణీత సమయంలో తూర్పు వైపు కూర్చొని రామకోటి రాయాలి. అలాగే రామకోటి రాసేటప్పుడు మధ్యలో ఆపితే సరి సంఖ్యలో రాయటం ఆపి మళ్ళీ తర్వాత పని చూసుకుని కాళ్ళు చేతులు కడుక్కొని రామకోటి రాయటం ప్రారంభించాలి. ప్రతిరోజు మీరు అనుకున్న సంఖ్యలో రామకోటి రాసిన తర్వాత శ్రీరామ శరణం మమ అనే మంత్రం చెప్పుకొని ఉద్వాసన చెప్పుకోవాలి. ప్రతి లక్షనామాలకు పుస్తకానికి పూజ చేసి ప్రసాదం పంచిపెట్టాలి. పూర్తయిన తర్వాత రామకోటి పుస్తకాన్ని పసుపు వస్త్రంలో మూటగట్టి భద్రాచలంలో శ్రీరామచంద్రమూర్తికి సమర్పించాలి, లేదా దగ్గరలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో సమర్పించాలి. ఇలా చేస్తే అనుకున్న కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. నమో సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ. నమో సూర్యదేవా అమేయ ప్రభావా. నవ్వి అన్నారు భాస్కరరాయల వారు, ఇవాళ సాయంకాలం మీరు గంగ స్నానం చేసి సంధ్యావందనం చేసుకొచ్చి గంగ తీరంలో కూర్చోండి, 64 కోట్ల మంది పేర్లు చెప్తాను చరిత్ర అన్నారు. ఆయన అమ్మవారికి నమస్కారం చేశారు. అమ్మా, పెద్ద పరీక్ష, బ్రాహ్మణులు నన్ను ఇలా అడిగారు, తల్లి నువ్వే గట్టెక్కించాలన్నారు. భక్తుడికి రక్షణ ఏమిటండి? భక్తి ధర్మమే. కాబట్టి ఆయన ధర్మాన్ని నమ్ముకుని నమస్కారం చేశారు. చేసి కూర్చున్నారు. ప్రదోష వేళయింది. సంధ్యావందనం చేసుకుని వచ్చారు. బ్రాహ్మణులందరూ గంగా తీరంలో కూర్చున్నారు. కూర్చుని ఉంటే 64 కోట్ల మంది యోగినీ దేవతలకు సంబంధించిన చరిత్ర భాస్కరరాయల వారు చెప్పడం కాదు, 64 కోట్ల మంది యోగినీ దేవతలు కాశీపట్టణంలో ఆకాశంలో నిలబడ్డారు.
నిలబడి ఎవరి చరిత్ర వాళ్ళకి చెప్తున్నారు. ఆ బ్రాహ్మణులందరికీ వాళ్ళు తెల్లబోయి ఒళ్ళు గగురు పొడిచింది వాళ్ళకి. గగురు పొడిచి పరిగెత్తుకుంటూ ఆ కుంకుమానంద స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఇదేమి విచిత్రం అండి, ఆయన చెప్తారనుకున్నాం, భాస్కర రాయల వారు ఏకంగా 64 కోట్ల మంది యోగినులు వచ్చి ఆకాశంలో నిలబడి చరిత్ర చెప్తున్నారు అంటే ఆయన అన్నారు, మీరు ఏదో తొందరపడి భాస్కర రాయల వారంటే సామాన్యుడనుకుని ఆయనని విమర్శించచ్చు, తేలికగా మాట్లాడచ్చు అనుకున్నారు. ఆయన ఎవరో చూడండి కళ్ళు తుడిచారు ఆ వచ్చిన బ్రాహ్మణులకు. వాళ్ళు కళ్ళు విప్పి చూసేసరికి మహానుభావుడికి భాస్కర రాయల వారి యొక్క కుడి భుజం మీద లలితాపరాభట్టారిక, ఎడం భుజం మీద శ్యామలాదేవి కూర్చుని, ఆయన ఉపాసకుడు కూర్చుని దర్శనమిచ్చారు. ఈ సంఘటన జరిగిన తరువాతే కాశీపట్టణంలో శ్రీచక్రేశ్వర లింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ కిందకి దిగితే కనపడుతుంది. శివలింగం మీద శ్రీచక్రం ఉంటుంది, శ్రీచక్రేశ్వరుడు అంటారు. అటువంటి భాస్కర రాయల వారు మహా ఉపాసకుడు. ఆయన శరీరంతో ఉన్న రోజులలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మహారాష్ట్ర దేశాన్ని ఒకప్పుడు శివాజీ మహారాజ్ పరిపాలించి హైందవ సామ్రాజ్య స్థాపన చేశాడు. ఆ శివాజీ మహారాజు యొక్క పౌత్రుడు సాహు. ఆ సాహుకి ఒక సైన్యాధిపతి ఉండేవాడు. ఆయనని ధనాజీ జాధవుడు అని పిలిచేవారు. ఆ ధనాజీ జాధవుడికి ఒక కుమారుడు, ఆయన పేరు చంద్రసేన జాధవుడు. ఆ చంద్రసేన జాధవుడు బాలకీ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి సంతానం లేదు. ఆయన గురువు గారు భాస్కర రాయల వారు. భాస్కర రాయల వారు ఒకసారి అటుగా వస్తూ ఉంటే ఆయన దర్శనం చేసుకుని అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి గురువు గారిని ప్రార్థన చేశాడు. అయ్యా నాకు ఎదర కావలసిన అంత్యేష్టి సంస్కారాన్ని నిర్వహించడానికి, శరీరం పడిపోయిన తరువాత పిండ ప్రదానం చెయ్యడానికి, ప్రతి ఏటా శ్రాద్ధకర్మ చేయడానికి ఓ కుమారుడు ఉండాలి. అది కోరరాని గొంతెమ్మ కోరిక కాదు, ఉండవలసినటువంటి కోరిక. పుత్ర సంతానం పొందాలని ఎవరికి ఉండదు. కాబట్టి నాకు ఒక్క కుమారుణ్ణి ప్రసాదించవలసింది అని ప్రార్థించాడు. భాస్కర రాయల వారు వెంటనే ఆశీర్వచనం చేశారు, నీకు కుమారుడు కలుగుతాడు అని. సంతోషించారు. భాస్కర రాయల వారు వెళ్ళిపోయారు. దంపతులు సంతోషించి అంతఃపురానికి వెళ్ళిపోయారు. ఆయన భార్య గర్భవతి అయింది.